హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే, మీరు మీ రిలేషన్షిప్ పరంగా ఎదుర్కోబోయే ఛాలెంజెస్ ఏంటివి అంటే, మీరు ఎదుర్కోబోయే సిచ్యువేషన్స్, ఇష్యూస్ ఏంటివి అనేది ఈ రీడింగ్. సో ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి. ఇది పైల్ 1 అనుకోండి, ఇది పైల్ 2 అనుకోండి, లేదంటే కార్డ్స్ ఇది వేరే డెక్, ఇది వేరే డెక్, కాబట్టి మీకు ఏ కార్డ్ రీడింగ్ చూడాలనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనము ఫస్ట్ ఈ కార్డ్తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ రిలేషన్షిప్ పరంగా ఎదుర్కోబోయే ఛాలెంజెస్ ఏంటివి అనేది. సో మనం చూద్దాం. ఓకే, సో మీరు మీ రిలేషన్షిప్ పరంగా కమింగ్ డేస్లో ఫేస్ చేయబోయే సిచ్యువేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటివి అంటే, లైక్ ఫస్ట్ కార్డ్తో హార్ట్ బ్రేక్ అయింది అంటే, ఈ రీజన్ అంటే మీరు ఈ ఛాలెంజ్ని, ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే, లైక్ ఇది మీ పర్సన్ వల్లే అయి ఉండొచ్చు మోస్ట్లీ, ఎందుకంటే హార్ట్ బ్రేక్ అయినట్టు ఉంది ఇక్కడ. సో ఏంటిది అంటే రీజన్, మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, అంటే ఇది వాంటెడ్గా జరిగిన ఒక సిచ్యువేషన్ అయి ఉండదు. బట్ ఏదైనా యూనో కొన్నిసార్లు ఆటోమేటిక్గా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అలా అది వాంటెడ్గా జరిగిన సిచ్యువేషన్ అయితే కాదు, అండ్ వాంటెడ్గా మాట్లాడిన మాటలు అయితే కాదు. అంటే ఈ కార్డ్తో అలా అనిపిస్తుంది, ఆ ఎనర్జీ కనిపిస్తుంది. సో అలా మీ హార్ట్ బ్రేక్ అయింది అంటే, అనవసరంగా లేనిపోని మాటల వల్ల, అది ఎవరో కాదు మీ పర్సనే మిమ్మల్ని హర్ట్ చేస్తారు, లేదంటే హర్ట్ చేసి ఉంటారు. సో ఇది కొంచెం ఇష్యూగానే మారొచ్చు, ఎందుకంటే ప్రతిసారి హర్ట్ అవుతూ మనము దాన్ని అలానే కంటిన్యూ చేయలేము, కాబట్టి ఇది కొంచెం ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో బీ వెరీ కేర్ఫుల్ ఇక్కడ. మీ పర్సన్తో మీరు కొంచెం మాట్లాడి, లేదంటే ఆ సిచ్యువేషన్స్ రాకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అనేది ఫస్ట్ కార్డ్తో మీకు ఒక చిన్న గైడెన్స్ అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటిది, మీ రిలేషన్షిప్ అంటే మీరు మీ రిలేషన్షిప్ పరంగా ఇక్కడ చాలా హార్ట్ బ్రేక్ అయ్యండి, ఏం మాట్లాడాలో అర్థం కాక, లేదంటే ఏం సొల్యూషన్ వెతుక్కోవాలో అర్థం కాక, ఇక్కడ మీరు ఓవర్ థింక్ చేయడం, డిప్రెషన్లో వెళ్ళడం, ప్రాపర్గా స్లీప్ ఉండకపోవడం, కరెక్ట్గా ఫుడ్ తీసుకోకపోవడం, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. ఎందుకంటే కారణం ఇదే, ఇక్కడ మీ పర్సనే మిమ్మల్ని హర్ట్ చేసి ఉండడం వల్ల. ఆ సిచ్యువేషన్ ఏదైనా కానీ అది వాంటెడ్గా జరిగిందైతే కాదు, అది బై మిస్టేక్గా అయి ఉండొచ్చు, లేదంటే ఆ సిచ్యువేషన్స్ అట్లా అయి ఉండొచ్చు, లేదంటే ఎమోషనల్గా కొంచెం ఇంబ్యాలెన్స్ అయి ఉండడం వల్ల ఆ సిచ్యువేషన్ జరిగిందని అర్థం చేసుకోవాలి మీరు. బట్ దాన్ని మీరు అంటే ఆ ఎమోషన్ స్టేట్లో అర్థం చేసుకోకపోవడం వల్ల, ప్రాపర్ స్లీప్ లేకుండా, ప్రాపర్ హెల్త్ గురించి కేర్ చేయకుండా, మంచి ఫుడ్ తీసుకోవట్లేదు, కరెక్ట్గా నిద్రపోవట్లేదు, అతి ఆలోచన చేస్తున్నారు. అరే లైక్ ఇంకా అతి ఆలోచన అంటే చెప్పే అవసరం లేదు, ఆ ఆలోచనలు ఎంత దూరం వెళ్తాయనేసి. సో మీరు ఇక్కడ ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే, సో బీ వెరీ కేర్ఫుల్. ఆ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోండి, మీ ఎమోషన్స్ని, మీ పర్సన్ ఎమోషన్స్ని అర్థం చేసుకోండి, మీకు ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఇంకొక ఇష్యూ ఏంటిది, లేదంటే ఛాలెంజ్ ఏంటిది అంటే, మీరు ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉండడం వల్ల మీ కెరియర్ పరంగా, లేదంటే మీ ఫినాన్సెస్ పరంగా మీకు ఒక మంచి ఆఫర్ వచ్చిండడం, లేదంటే వస్తూ ఉండడం, మీ కెరియర్ పరంగా మీరు ఏదైతే చూస్తున్నారో ఆ ఛాన్స్ మీకు, ఆ ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది. కానీ మీరు ఈ ఎనర్జీలోనే ఇక్కడే ఉండిపోవడం వల్ల దాన్ని మిస్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్గా పెంటికల్ కార్డ్ వచ్చింది కాబట్టి, అండ్ ఇది ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో మీరు చాలా కేర్ఫుల్గా వెరీ సీరియస్గా ఆలోచించాల్సిన ఒక విషయం, మీరు ఫినాన్సెస్ పరంగా ఒక మంచి ఛాన్స్ని మిస్ చేసుకోబోతున్నారు. మీరు అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఆ పెయిన్ ఉంది, ఆ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు, బట్ మీరు ఇన్ని రోజులుగా మీ కెరియర్ పరంగా ఈ ఒక మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, దాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది అన్నట్టు, ఒక్కసారి తలుపు తట్టినప్పుడే మీరు దాన్ని అబ్జర్వ్ చేసి ఓపెన్ చేయండి ఆ తలుపుల్ని. అలా అయితేనే మీరు కోరుకుంటున్న సక్సెస్ని మీరు చూడగలరు అనేది ఈ కార్డ్తో మీకు ఒక సజెషన్ అండ్ ఒక గైడెన్స్ కూడా. మీరు కేర్ఫుల్గా ఉండాలి అంటే, మీరు చూడాలనుకున్న ఫినాన్సెస్ పరంగా గ్రోత్ ఉంది, ఒకవేళ మీరు స్ట్రక్ ఎనర్జీలో ఉండి చూడకపోతే అది యూనివర్స్ తప్పు కాదు అనేది ఈ కార్డ్తో, అంటే మీరు ఫేస్ చేయబోయే ఛాలెంజ్ అది. అండ్ ఇక్కడ చూడండి 8 ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ
ఆ ఛాన్స్ వచ్చి ఉంటే, ఒకవేళ మీరు దాన్ని దాన్ని అందుకోకపోతే, స్టిల్ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంది. బట్ మీరు దాన్ని వాంటెడ్గా ఇగ్నోర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యునో శాలరీలో మీకు ఇంక్రిమెంట్ రావడానికి మీరిచ్చే ఐడియాస్ కానీ, మీరు చేసే ప్రాజెక్ట్ కానీ, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిజినెస్ పరంగా డిస్కౌంట్స్ కానీ, ఏదైనా కానీ, మీరు మీ ఫినాన్సెస్ పరంగా ఒక గ్రోత్ మీకుంది. అండ్ అది మీ మీ కష్టమే, కానీ మీరు దాన్ని వాంటెడ్గా వదులుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ 8 ఆఫ్ పెంటికల్స్తో అదే చెప్తుంది. దట్ మీరు దాన్ని ప్రాపర్గా చూడట్లేదు, మీ కష్టమే మీరు గుర్తించట్లేదు. సో మీరు చేసిన పని మీరు గుర్తించకపోతే, దాన్ని తీసుకోకపోతే, ఇంకా అది వేస్ట్ అవుతున్నట్టే కదా. అంటే వేరే వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే, మీ కష్టం మీరు వేస్ట్ చేసుకున్నట్టే. అండ్ ఇక్కడ మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, అండ్ చాలా స్ట్రగుల్ అయ్యారు కూడా. బట్ ఈ స్ట్రగుల్ అయ్యి కూడా మీరు ఆ స్ట్రగుల్ చేసినప్పుడు ఆ రిజల్ట్ని చూడకపోతే, ఇంత కష్టపడింది వేస్ట్ అవుతుంది. ఇది మీకు ఈ ఎనర్జీ రావడానికి కారణం ఇదే అయ్యుండొచ్చు. అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా అయ్యుండొచ్చు. బట్ మీరు ఏదైనా కానీ ఒక కాన్ఫ్లిక్ట్ మనకు వచ్చింది అంటే దాన్ని సొల్యూషనే వెతకాలి. కానీ అలానే దాంట్లోనే నెగిటివ్ ఎనర్జీలోని, స్ట్రక్ ఎనర్జీలోనే ఉండిపోతే దెర్ విల్ బి నో యూస్. సో మీరు ఇక్కడ ఈ ఫినాన్సెస్ పరంగా ఏదైతే గ్రోత్ ఉందో, ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఏదైతే ఛాన్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయో, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఫినాన్సెస్గా చాలా సక్సెస్ అవుతారు అనేది ఈ కార్డ్తో అనిపిస్తుంది. బట్ కంప్లీట్గా ఇది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఆ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావడం మీ వంతు, అండ్ దాని నుంచి బయటకు వచ్చి పాజిటివ్గా ఉండడం కూడా మీ తెలివి అనేది ఈ కార్డ్తో. అంటే ఇలాంటి ఛాలెంజెస్ వస్తుంది అని. అండ్ ఫైనల్గా ద డెవిల్ కార్డ్తో ఏమనిపిస్తుందంటే, చేయబోయే ఛాలెంజ్ ఏంటిది అంటే, లైక్ మీరు కొంచెం నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడం వల్ల ఏదో ఒక బ్యాడ్ అడిక్షన్ తీసుకొని దాన్ని అలవాటు చేసుకుంటారు అలాగే కంటిన్యూస్గా. లైక్ ఏదైనా కానీ బ్యాడ్, మీకు హార్మ్ చేసేది, మిమ్మల్ని బాధ పెట్టేది, అది పర్సన్ అయినా కావచ్చు, మొబైల్ అయినా కావచ్చు, ఏదైనా కానీ థింగ్స్ ఏవైతే మిమ్మల్ని ప్రతిసారి బాధ పెడుతున్నాయో దాన్ని మీరు హ్యాబిట్గా చేసుకొని దాన్ని అడిక్ట్ అయిపోతారు. హ్యాబిట్గా ఉన్నన్ని రోజులే బాగుంటుంది, అది అడిక్ట్ అయిపోతే మాత్రం చాలా డేంజర్. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఈ కార్డులో చాలా ఒక చిన్న ఇష్యూ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో మీరు అబ్జర్వ్ చేస్తేనే వీటన్నిటికీ బ్రేక్ చేయగలరు. లేదు, మీరు అదే ఎనర్జీలో ఉండి స్ట్రక్ అయిపోతే మాత్రం ఇట్ విల్ గివ్ యూ సో మచ్ నెగిటివ్ ఎనర్జీ, అండ్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ డెవిల్ కార్డ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో మీరు ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి. అట్ ది సేమ్ టైం ఈ అడిక్షన్ ఏదైతే మీరు ఫీల్ అవుతారో, వద్దు దీని జోలికి పోకూడదు, బట్ స్టిల్ దాని జోలికి పోతున్నారంటే, మీరు అక్కడ చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారు అనేసి. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఆలోచించి క్లియర్గా ఈ ఛాలెంజెస్ని ఎలా సాల్వ్ చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటిది అనేది అర్థం చేసుకొని వీలైనంత త్వరగా ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీలోకి మార్చుకోండి అనేది ఈ కార్డ్తో మీకు, ఈ రీడింగ్తో యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అండ్ ఫైనల్గా ఇంకొక మెసేజ్ చూద్దాం, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అనేసి. అండ్ దట్ వన్ మెసేజ్ ఈజ్, ఓహో, ద యూనివర్స్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఓకే, సో యూనివర్స్ మీరు ఏం చేసినా మీకు మంచి చేస్తుంది. ఖచ్చితంగా మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారంటే కొంచెం టైం పడుతుంది దాన్ని పాజిటివ్లోకి మార్చడం, బట్ స్టిల్ యూనివర్స్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. సో పాజిటివ్గా ఉండండి. మీరు 30% పాజిటివ్ని అఫర్మ్ చేస్తే, అట్రాక్ట్ చేస్తే చాలు, మిగతా 70% యూనివర్సే మీకు అందిస్తుంది. సో యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. మీరు నెగిటివ్లో ఉన్నప్పటికీ దాన్ని మీరు ఇంకా పాజిటివ్లో మార్చుకోవడం మీ వంతు. సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ బీ పాజిటివ్ ఆల్వేస్. సో ఇది మీకోసం రీడింగ్. సో నెక్స్ట్ కార్డ్ రీడింగ్ చూద్దాం ఇప్పుడు మనము. ఎవరైతే ఈ కార్డ్స్ చూస్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటివి? ఓకే, సో ఫస్ట్ కార్డ్
అలోన్నెస్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ కొంచెం బ్లాక్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ బ్లాక్, ఇక్కడ బ్లాక్, ఇక్కడ బ్లాక్ ఉంది. అండ్ ఫస్ట్ కార్డ్తో మీరు ఫేస్ చేయబోయే ఛాలెంజ్ ఏంటిది అంటే ఇక్కడ సో ఏదైనా సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ పైల్ చూసారో దీనికి కారణం మీ పర్సనే. బట్ ఇక్కడ ఏంటిదంటే మీరు ఫేస్ చేసే అన్ని ఛాలెంజెస్కి కారణం మీ అతి ఆలోచన అండ్ మీ ఓవర్ థింకింగ్. లైక్ ఎక్కువ అనవసరంగా ఆలోచించడం వల్ల మీరు కమింగ్ డేస్లో చాలా ఇష్యూస్ని ఫేస్ చేయబోతున్నారు, చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయబోతున్నారు మీ రిలేషన్షిప్ పరంగా. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే మీరు అలోన్గా ఉండడం బెటరా, లేదంటే మీ పర్సన్ సజెషన్స్ తీసుకొని మీ పర్సన్తో కలిసి ఉండడం బెటరా అనేది మీరు ఆలోచించాలి. అండ్ ఇక్కడ యాక్చువల్గా మీకు ఈ అలోన్గా ఉండే అవసరం లేదు. బట్ మీరు వాంటెడ్గా సిచ్యువేషన్స్ని అలా క్రియేట్ చేసుకొని అలాంటి సిచ్యువేషన్స్ని మిమ్మల్ని మీరు తీసుకువెళ్తున్నారు. సో ఇక్కడ మీరు ఆలోచించండి. అంటే మీకు వచ్చే ఇష్యూస్ ఇక్కడ ఈ కార్డ్స్తో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఫస్ట్ స్టెప్లోనే ప్రాపర్ యాక్షన్ తీసుకున్నారంటే మీకు కంప్లీట్గా ఖచ్చితంగా వచ్చేదాన్ని అయితే ఎవరు ఆపలేరు. కాబట్టి అట్లీస్ట్ కొంచెం దాని ఇంటెన్సిటీ అయినా తగ్గుతుంది అనేది ఈ కార్డ్తో ఫస్ట్ మీకు ఒక గైడెన్స్. అంటే మీరు అలోన్గా ఉండడం వల్ల, మీరు అలోన్గా ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి, దానివల్ల చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి అనేది ఫస్ట్ కార్డ్తో మీకు ఒక గైడెన్స్. సో మీరు ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి. అండ్ సెకండ్ కార్డ్తో ఫైటింగ్ కార్డ్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఎందుకంటే చూడండి అలోన్నెస్ కార్డ్తో పాటు ఫైటింగ్ కార్డ్ వచ్చింది. అంటే లైక్ మీరు అలోన్గా ఉండడం వల్ల ఫైట్ చేసే సిచ్యువేషన్స్ అంటే మీరు ఇంకొకరితో ఫైట్ చేస్తారా, మీతో మీరు ఫైట్ చేస్తారా, మీ ఆలోచనలతో ఫైట్ చేస్తారా, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. బట్ ఫైటింగ్ అనేది లైక్ అఫ్ కోర్స్ అది ఒక నెగిటివ్ ఎనర్జీ కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటిది అంటే ఆ ఫైటింగ్ చేయకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి ప్రాపర్ స్టెప్స్ తీసుకోవాలి, మీ ఆలోచనల్ని తగ్గించుకోవాలి. అండ్ మీరు మీ చుట్టూ ఉన్న పీపుల్తో కలవాలి, కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు మీ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అట్లీస్ట్ పాజిటివ్ ఎనర్జీ రాకపోయినప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అయినా ఉండదు. అండ్ ఇక్కడ ఫైటింగ్ కార్డ్తో మోస్ట్లీ ఇక్కడ ఫైటింగ్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా సోల్ ఫైటింగ్ ఉంది. అంటే మీరు మీ పర్సన్తో కూడా ఫైట్ చేసే సిచ్యువేషన్ రావచ్చు. అంటే లైక్ చాలా హెవీగా అనవసరంగా లేనిపోని అసలు అక్కడ రీజనే ఉండదు. బట్ ఫైటింగ్ ఎందుకు జరిగేటప్పుడు తెలియదు, జరిగిపోయినప్పుడు అర్థమవుతుంది అసలు రీజనే లేని దానికి ఫైట్ చేసామా అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండండి, ఈ ఛాలెంజ్ మీకు రాబోతుంది. అండ్ థర్డ్ కార్డ్ పాలిటిక్స్ కార్డ్తో మీరు ఫేస్ చేయబోయే థర్డ్ ఇష్యూ ఏంటిది అంటే లైక్ మీ రిలేషన్షిప్ పరంగా మీరు అబద్ధాలు చెప్పడం కానీ జరగవచ్చు, లేదంటే మీ పర్సన్ అయినా అబద్ధాలు చెప్పడం జరగవచ్చు. అంటే లైక్ మాట మార్చడం. మీకు తెలుసు నిజం ఏంటిది అని, మీరు ఒకవేళ అది పోయి అడిగారనుకోండి తెలిసి తెలియనట్టు, అక్కడ ఆ మాట మార్చడం జరుగుతుంది. ఇది పాలిటిక్స్ కార్డ్తో మీరు ఫేస్ చేసే ఇష్యూ. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఆలోచించండి. అండ్ అడిగేటప్పుడే డిసిషన్ కరెక్ట్గా తీసుకొని అడగాలా వద్దా. అంటే ఆ సిచ్యువేషన్ అంటే ఈ అబద్ధాలు చెప్పడం, ఈ మాట మార్చడం ఫస్ట్ నుంచి మీ పర్సన్కి కానీ మీకు కానీ ఉండకపోవచ్చు. బట్ ఇట్స్ ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్స్కి అలా చేయడం జరిగి ఉండొచ్చు. సో మీరు దాన్ని అర్థం చేసుకోండి, ఆ సిచ్యువేషన్స్ ఏంటివి అనేది. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా మీరు అడ్డుకట్ట వేయొచ్చు. అండ్ సైలెన్స్ కార్డ్తో ఇంకొకటి ఏంటిది మీరు ఫేస్ చేయబోయే ఛాలెంజ్ ఏంటిది అంటే లైక్ మోస్ట్లీ మీరు సైలెన్స్గా ఉండడానికి ట్రై చేస్తారు, కానీ ఇక్కడ మీ సైలెన్స్ని బ్రేక్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఒకటి ఏంటిది అంటే మీరు ఎందుకు సైలెంట్ని బ్రేక్ చేస్తే అది ఎందుకు ఛాలెంజ్గా మారుతుంది అంటే లైక్ మీరు బేసికల్గా చాలా సైలెంట్గా ఉండే పర్సన్. ఎక్కువ మాట్లాడారే అనుకోండి అది చాలామంది చాలా విధాలుగా హర్ట్ చేస్తుంది, అది మీకు తెలుసు. అందుకే మీరు మోస్ట్లీ సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది దట్ యూ హ్యావ్ టు స్పీక్ ఎ లాట్. ఆ సిచ్యువేషన్లో అది ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుందో మీకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్, ఆ ఎమోషన్స్, ఆ బిహేవియర్ యూ కాంట్ కంట్రోల్.
సో ఇక్కడ మీరు ఈ విషయం ఒకవేళ మీకు సింక్ అవుతున్నట్టు అనిపిస్తే మీరు ఆ సిచ్యువేషన్లో కూడా మీరు ట్రై చేయండి సైలెంట్గా ఉండడానికే. ఒకవేళ కాలేదు అంటే సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి మాట్లాడితే అంత ఇంటెన్సిటీ ఉండదు, కొంచెం తగ్గుతుంది. సో మీరు దాన్ని తర్వాత అయినా మేనేజ్ చేసుకోగలరు. అండ్ పేషెన్స్ కార్డ్తో ఇక్కడ ఈ కార్డ్తో ఈ రీడింగ్తో ఏంటిదంటే ఇది ప్రతిదీ మీకే టెస్ట్ ఉంది. అండ్ ఇది మీ వల్ల జరుగుతున్న మేజర్ థింగ్స్, అంటే మీ వల్లనే వస్తున్న ఇష్యూస్ ఇవి. ఇక్కడైతే ఫస్ట్ కార్డ్లో అయితే ఆ పర్సన్ వల్ల వచ్చింది, బట్ ఇక్కడైతే మీకోసం మీ వల్లనే జరుగుతుంది ఇది, అంటే మీ వల్ల వస్తున్న ఇష్యూసే. అండ్ పేషెన్స్ కార్డ్తో ఇక్కడ మీరు సైలెంట్గా ఉంటారు, ఓపిక్గా ఉంటారు. బట్ ఇక్కడ మీ ఓపికకు మళ్ళీ ఒక ఛాలెంజ్, మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. దట్ మీరు మీ ఓపికని ఇంకా వదిలిపెట్టి అసలు ఆ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయా అన్న ఒక ఆ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయో అర్థం కాక మీ ఓపికను మీరు కోల్పోవడం, ఎంత కంట్రోల్ చేసుకుందాం మీ మాటలన్నా కంట్రోల్ చేసుకోలేకపోవడం, అబద్ధాలు చెప్పడం ఆ సిచ్యువేషన్స్ని దాటేయడానికి, అండ్ మీతో మీరు ఫైట్ చేయడం, లేదంటే ఆ సిచ్యువేషన్స్తో ఆ పర్సన్స్తో ఫైట్ చేయడం, ఎక్కువ అలోన్గా ఉండడానికి ఇష్టపడడం, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి మీ రిలేషన్షిప్ పరంగా. సో మీరు చాలా కేర్ఫుల్గా అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా కామ్గా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఉండలేరేమో, ఎందుకంటే ఇక్కడ ఈ సైలెన్స్ కార్డ్ వచ్చిందంటే అది ఛాలెంజ్ లాంటిదే కాబట్టి సో మీరు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనేది ఈ కార్డ్తో రీడింగ్. అండ్ యూనివర్స్ ఫైనల్గా మీకేం చెప్పాలనుకుంటుంది? That one message from universe is, it's okay to feel pain right now. Acknowledge what is happening. This is the only way you can move on. ఓహో ఓకే. ఇట్స్ అంటే కొంచెం యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఓకే, ఇట్స్ ఓకే టు ఫీల్ ద ఫీలింగ్ రైట్ నౌ. బట్ దాన్ని అర్థం చేసుకోండి, ఏం జరుగుతుంది అని ఆలోచించండి. అండ్ ఆ అర్థం చేసుకోవడం వల్లనే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలరు. బట్ ఇట్స్ ఓకే, స్టిల్ యూ కెన్ హోల్డ్ ద పెయిన్ అండ్ ఫీల్ ద పెయిన్ అండ్ లెట్ ఇట్ గో ద పెయిన్ అనేది యూనివర్స్ మీకు చెప్తున్న మెసేజ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి అండ్ పాజిటివ్ ఎనర్జీని అఫర్మ్ చేయాలి అనేది ఈ కార్డ్తో రీడింగ్ మీకు. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్ని ఖచ్చితంగా నాకు చెప్పండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.